So portraying characters is completely different. Portraying a fan character as a hero. So what exactly happened? Like అంటే ఫస్ట్ డే షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే అదొక డెఫినెట్గా అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా ఈ పాయింట్ అయితే లేదు అంటే హౌ హీ మౌల్స్ అనేటువంటిది. సో అది ఎలా అనిపించింది? ఫస్ట్ ఎవరికైనా లైక్ ఐ సెడ్ నేను కూడా అందరిలాగానే ఫ్యాన్ కదా ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు ఏం చెప్తాం అక్కడ. లైక్ ఐ సెడ్ ఈ కథ ఎంత చెప్పాలని ఉందంటే ఇప్పుడు నేను స్టార్ కదా అని ఫీల్ అయితే చేయలేదు. ఉపేంద్ర గారు కూడా నేను సూపర్ స్టార్ కదా అని ఫీల్ అయితే చేయలేదు. సో బోత్ ఆయన కూడా నేను కథ విందా ఎంత ఎమోషనల్ అయ్యారో ఆయన కూడా అంత ఎమోషనల్ అయ్యారు. సో ఇద్దరం అంత ఎమోషనల్ అయ్యాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్లే అవర్ క్యారెక్టర్స్ వెరీ ఆనెస్ట్లీ అండ్ సే ది స్టోరీ. అంత ఆనెస్టీ ఉంటే ఈ కథ ఆంధ్రరకం తాలూకా నథింగ్ బట్ ఆనెస్టీ. ఆ క్యారెక్టర్లో కానీ అది కానీ అంత ఆనెస్ట్గా ఉంటేనే అంత ఆనెస్టీ పోర్ట్రే చేయగలుగుతాం. సో దట్ వేస్ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి ఏది ఇబ్బంది అనిపించలేదు.